హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వయా కుకింగ్. ఈరోజు మనం చాలా టేస్టీ అయిన టిఫిన్ బొబ్బరట్లను ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ టిఫిన్ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. దీనిని మనం అల్లం పచ్చడితో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. బొబ్బరట్లను చేసుకోవడానికి ఫస్ట్ ఒక కప్ ఆఫ్ బొబ్బర పప్పును తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఒక బౌల్లో ఒక గుప్పెడు బియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటి రెండిట్లో వాటర్ పోసేసుకొని ఓవర్ నైట్ రాత్రంతా నానబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు తీసేసుకొని బాగా తురుముకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్రైండర్ తీసేసుకొని దాంట్లో మనం రాత్రి నానబెట్టుకున్న బొబ్బరపప్పు అండ్ బియ్యం వాటర్ అన్నీ వంపేసుకొని గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్లో చాప్డ్ ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత చాప్డ్ చిల్లీస్ కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేస్తున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా దోశ వేసేలాగా కన్వీనియంట్ బ్యాటర్ లాగా రావాలి. ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని దోశలాగా వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొబ్బట్లను కాల్చుకోవాలి. పైనుంచి ఆయిల్ వేస్తూ మనం బొబ్బట్లను కాల్చుకుంటున్నాము. మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes ఒక సైడ్ బొబ్బరట్లను కాల్చుకున్నాక దాన్ని ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక మనం బొబ్బరట్లను తీసుకోవచ్చు. బొబ్బరట్లు కుక్ అయిపోయాక మనం తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. దీన్ని అల్లం పచ్చడితో తింటే ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ అయిన టిఫిన్ రెసిపీని. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.